రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్న. ఒక రజనీ అనే అమ్మాయికి ఫస్ట్ జాబ్ ఇచ్చి సంతకం చేయడం జరిగింది. అలాంటి వాటిల్లోనే వీళ్ళు కూడా మాకు కూడా జాబ్స్ కావాలి, మాకు కూడా అలా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా స్టూడియోకి రావడం జరిగింది. తెలంగాణ సెకండ్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు రజనీ అనే అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మమ్మల్ని కూడా ఒక మనుషులుగా గుర్తించి మాకు కూడా మేము కూడా ఏదైనా సాధించగలమని మేము ఎంతమంది అయితే అనుకున్నామో మేము కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాము. దానికి ఒక ప్రోత్సాహం కావాలి. అంటే రజనీ గారికి వచ్చిన తర్వాత మీరు బయటికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? అమ్మకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు కలిశారు. ఆ కలిసినప్పుడు ఆమెకు వచ్చిందని విధంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీలాంటి వాళ్ళని కూడా గుర్తించి జాబ్ ఇవ్వడం జరిగింది. మీరేం కోరుకుంటున్నారు సీఎం నుంచి వెళ్ళి? మాకు కూడా ఒక జాబ్ ఇస్తే బాగుంటుందని. మీ మమ్మీ డాడీ కూడా ఇలానేనా లేకుండా? లేదు సార్, అలా అయితే ఉంటారు. మేము ముగ్గురం ఇలానే ఉన్నాం. ముగ్గురు ఆడపిల్లలేనా? ఒక అన్నయ్య, నేను. అన్న కూడా ఇట్లే ఉంది. ఇతనే సార్. అంటే ఇంట్లో ఇట్లనే ఉంటే పక్క వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటుంటారు? అందరూ హేళన చేస్తారు సార్. చిన్న పిల్లలు హేళనగా చూస్తారు. మాకు మస్తు ఏడుపు సార్. చనిపోవాలని కూడా సార్. అప్పుడు బ్రతుకు మీద విరక్తి పడతారు సార్. ఎక్కడ వెళ్ళినా హేళనగా చూస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ మనుషులతో ఉన్నామండి. గెస్ట్ల కన్నా వీళ్ళు స్పెషల్ మనుషులు. ఎందుకంటే వీళ్ళు చాలా మంచిగా, అంటే చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు నిలదొక్కుని ఒక మంచి చదువులు చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. అంటే మీకు చూస్తే కనుక ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను అది చెప్పలేను ఆ పదం, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులు కాబట్టి వాళ్ళని మేము డిగ్రేడ్ చేయదలుచుకోలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, సెకండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్న. ఒక రజనీ అనే అమ్మాయికి ఫస్ట్ జాబ్ ఇచ్చి సంతకం చేయడం జరిగింది. అలాంటి వాటిల్లోనే వీళ్ళు కూడా మాకు కూడా జాబ్స్ కావాలి, మాకు కూడా అలా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా స్టూడియోకి రావడం జరిగింది. అసలు వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళు ఏం చదివారు, అసలు ఎందుకు వీళ్ళు జాబ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అండ్ రజనీకి వచ్చినందుకు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ ప్రస్తుతం 20 years అయింది. ఇప్పటివరకు నాకు ఇల్లు కూడా లేదు. 2 houses తోటి ఉంటున్నాను ఓకే. ప్రస్తుతం. నా ఫాదర్ మదరు మొన్న 2 years కింద నాకు మ్యారేజ్ అయింది. ఓన్ మనీతో పెళ్లి చేసుకున్నాను సంపాదించి. బిజినెస్ పబ్లిక్ ఫోన్ నడిపించి జీవితాన్ని నడిపాను. ఇంటర్ తర్వాత నా చదువు ఆగిపోయింది. ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ అయినప్పుడు పబ్లిక్ ఫోన్ నడిపించి స్టడీ కంప్లీట్ చేశాను. తర్వాత ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకైతే ప్రస్తుతం పింఛన్ రావట్లేదు. ఈ చిన్న జాబ్ వల్ల నేను బతుకుతున్నాను. అంటే మీకు కూడా సర్టిఫికేట్ లేదా? లేకుండా తర్వాత మళ్ళీ అప్లై చేశాను. కొన్ని మనీ ఇచ్చి అప్లై చేశాను. మనీ ఇచ్చే ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది మీకు సర్టిఫికేట్ అవ్వడానికి? 9,000 అయింది. 9,000 డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ చేయించాను. 2 సార్లు రిజెక్ట్ అయింది నా సర్టిఫికేట్ కొండాపూర్లో సాధారణ. పింఛన్ వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఈసారి నుంచి వస్తుంది అని చెప్పారు. ఆల్రెడీ అప్లై చేశాను ఇప్పుడు. ఓకే. మన ప్రజాదరణ వచ్చారా మళ్ళీ మీరు సమస్యలు చెప్పడానికి సీఎం గారికి? వెళ్ళలేదండి. రాలేదు. ఓకే. రజనీ గారికి రేవంత్ రెడ్డి గారు కొత్తగా జాబ్ ఇవ్వడం జరిగింది. వికలాంగుల తరఫున, మరుగుజ్జుల తరఫున. ఇది నాకు సంతోషంగా ఉంది. మాకు కూడా ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. మాకు పబ్లిక్ బయట ఎప్పుడైనా తిరిగితే పబ్లిక్ అందరూ ఏడిపిస్తారు, బాధ పెడుతున్నారు. మాకు ఇలా పుట్టడమే వేస్ట్ అనిపించింది. నాకు 2 సార్లు సూసైడ్ చేసుకోవాలనిపించింది ఇంట్లో. మా ఫాదర్ కూడా ఎన్నిసార్లు తిట్టారు. నాకు తిట్టారా? ఇట్లా పుట్టడం వల్ల నాకు జీవితం బాగాలేదని చెప్పారు. మా ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, నేను ఒక్కని తప్ప. అందరు హైట్గానే ఉంటారు, నేను ఒక్కరే వికలాంగులా మరుగుజ్జులాగా పుట్టాను. మా వరంగల్ ఎవరు లేరు ఇట్లా. ఓకే. మీ వాళ్ళు అందరు తిడుతుంటారా మిమ్మల్ని? అందరు ఇంట్లో కూడా ఫ్యామిలీ కూడా తిడుతుంటారు. నువ్వేం పని చేయలేవు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే పని చేయగలవు, లేకపోతే ఏం చేయలేవు, ఇంటికాడ కూర్చొని అని చెప్తారు. సూసైడ్ ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడు అండి అవసరమా సూసైడ్? పాపం అనిపించింది అంత బాధాకరమైన విషయం. ఇక ఏం జాబ్ లేదు ప్రస్తుతము, జీవితం కూడా సరిగా నడవట్లేదు. ఫాదర్ గారు కోవిడ్ వచ్చి ఇంట్లో ఐసీయూలో ఉన్నాడు. 5 years నుంచి ఐసీయూలో ఉన్నాడు ఇంట్లో. ఫాదర్ని మదర్ని నేను ఒక్కరినే చూసుకోవాలి. అంటే మంచిగా ఉన్న వాళ్ళు చూసుకోరు, మీరే చూసుకోవాలి వాళ్ళని? నేనే చూసుకోవాలి. మా ఫాదర్ గారు ఇంతకుముందు టైలర్ చేశారు. ఆయన కరోనా వల్ల మొత్తం
బా. ప్రాబ్లం వచ్చి ఏం తినలేకపోతున్నారు. ఇప్పుడు మీ ఎంతమంది మీరు సంతానం మా డాడీకి? మా బ్రదరు ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు? మా బ్రదర్ రెంట్కి ఉంటాడు, వేరే సైడ్ ఉంటాడు. మీ పేరెంట్స్ మా పేరెంట్స్ తోటి ఉన్నాడు, సపరేట్గా వెళ్ళిపోయాడు అన్నట్టు. పెట్టుకుంటాడు. నేను, మా ఫాదరు, వైఫ్, నేను నలుగురమే ఉంటాం. అమ్మ లేరా? మా మదర్ ఉన్నది, మదర్ హౌస్ వైఫ్. ఓకే, అలా చేసుకుంటూ ఉన్నారు మీరు. చూడండి, మంచిగా ఉన్న వాళ్ళు వదిలేసి వాళ్ళు తనకు చేత కాకుండా తను ఉన్నా కూడా పేరెంట్స్ని వదలకుండా ఉన్నాడు. గ్రేట్ అండి మీరు, సూపర్. నేను ఒకవేళ ఇప్పుడు చనిపోతే మా ఇంట్లో చూసేవాళ్ళు మా మదర్కి డాడీ కూడా లేరు. అదే కదా సిచ్యువేషన్. ఉండాలండి, ఏదున్నా సాధించాలి. మీరు ఆ డిసిషన్ తీసుకోకండి ఇంకోసారి, ఏదున్నా సాధించుకోవాలి. స్వామికి రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుకుంటున్నారు సీఎంని? రేవంత్ రెడ్డి గారు ఒకటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం చిన్నది ఏదైనా పోస్ట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఆయన రుణపడి ఉంటాను ఎప్పుడు జీవితాంతం. ఇప్పుడు ఎన్నోసార్లు ప్రభుత్వ జాబ్ నుంచి ఎగ్జామ్స్ రాశా, ఇది ఇప్పటివరకు క్వాలిఫై అవ్వలేదు నాకు. టెట్ ఎగ్జామ్ రాశాను, గ్రూప్ 1 కూడా రాశాను, క్వాలిఫై అవ్వలేదు నేను. నాకు చదవడానికి టైం కూడా దొరకకపోయేది. ఓకేనండి. నమస్తే స్వామి, మీ పేరు? నమస్కారం స్వామి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రంగారెడ్డి జిల్లా సార్, యాచార మండలం. ఓకే, అక్కడికి నుంచి వచ్చాను సార్. ఓకే స్వామి, మీరు ఏం చదివారు? నాది క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ స్వామి. డిగ్రీ డైట్ అయిపోయింది. డైట్ వచ్చేసి నకరేకల్ ఏవిఎం కాలేజీలో చేసినాను. కాకపోతే ఏంటంటే కొంచెం అనివార్య కారణాల వల్ల డైట్ సెకండ్ ఇయర్ ఆపేసాను సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ జాబ్? ప్రజెంట్గా ఖాళీనే సార్, కాకపోతే చిన్నపాటి రిపోర్టర్గా చేస్తున్నాను. మన డిజబుల్ వాళ్ళదే జన్నురాజ్ అని, అక్షరదేవిట్ అని అలా చిన్న పత్రిక మండలంలో చేస్తున్నాను, పెళ్లి మండలంలో. ఓకే సార్, అది చేసుకుంటే జీవనోపాధి కల్పించుకుంటున్నాను. నాకు మ్యారీడ్ అయింది. నేను డిజబుల్ అమ్మాయిని చేసుకున్నాను, వేరే అమ్మాయిని ఏం చేసుకోలేదు. నార్మల్ డిజబుల్ అమ్మాయిని చేసుకున్నాను. మీకు సర్టిఫికేట్ ఉందా డిజబుల్? ఉంది సార్, ఇద్దరికి వస్తుందా? వస్తుంది సార్, ఇద్దరికి వస్తుంది. ఓకే, ఇద్దరికి వస్తుంది సార్. ఓకే, మ్యారేజ్ చేసుకుంటే కూడా పైసలు వస్తాయి, అటు వచ్చాయా? మాకు రాలేదు సార్. ఎందుకండి? అంటే ఇద్దరికి డిజబుల్ ఉంటే రావు సార్. ఒక జనరల్ అంటే ఒక సకలాంగుడు ఒక వికలాంగుడు అయితే ఇట్లా వస్తుంది అని చెప్పింది సార్. ఓకే, దానివల్ల మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరే ఇట్లా ఉన్నారా లేకుంటే టోటల్? ఏం లేదు సార్, నేను ఒక్కనే ఇట్లా ఉన్నాను సార్. మీ ఎంతమంది అన్నదమ్ములు? మాకు మొత్తం 2 అన్నయ్యలు, ఒక చెల్లె, నేను సార్. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఎవరు మ్యారేజ్ అవ్వలేకపోయింది సార్, నేను ఒక్కనే సపరేట్. అంటే ఇంకా అందరూ కలిసిమెలిసి ఉంటాం సార్. కాకపోతే నేనేమో ఇట్లా మ్యారేజ్ చేసుకున్న వల్ల నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటున్నాను సార్. వాళ్ళ అమ్మాయిది ఒకతే కాబట్టి అక్కడ తీసుకుపోయినాను, అక్కడ ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాను సార్ రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఉన్న మొన్న ఫస్ట్ తెలంగాణలో 2వ సీఎంగా రేవంత్ రెడ్డి అయినందుకు ఫస్ట్ పాదాభినందనలు చేసుకుంటున్నాను. మన రజనీ గారికి ఫస్ట్ సంతకం చేసినందుకు ఇంకా పాదాభినందనలు చేసుకుంటున్నాను. అలాగే రజనీకి ఎట్లాంటి ఉద్యోగం ఇచ్చిందో మా గిట్ట వాళ్ళ పెద్ద ఉద్యోగం కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అయినా సరే ఇయర్లీ బ్యాక్లాగ్ పోస్టులు వికలాంగులకు వేస్తే మేము సంతోషపడతాం సార్. అలాంటి చిన్న ఉద్యోగం అయినా సార్ మన లోకల్ ఉద్యోగం అయినా సరే చేసుకుంటాం సార్, జీవనోపాధి కలుపుకుంటాం సార్. ఓకే, వాళ్ళకి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. వీళ్ళు అంటే ఎందుకంత ఫీల్ అవుతున్నారు, ఎందుకంత బాధపడుతున్నారు? సార్ బ్రతకాలంటే కష్టంగా ఉంది కదా సార్, ఎలా బ్రతకాలి అని బాగా. బయటకు పోతే జనాలు హీలనగా చూస్తారు, చిన్న పిల్లలు కూడా హీలనగానే చూస్తారు, మన అయిన వాళ్ళు కూడా అలానే చూస్తారు. ఇంకా ఇంట్లో ముగ్గురం అలానే ఉన్నాం, అమ్మ వాళ్ళకు భారంగా ఉన్నామని నాకు అనిపిస్తుంది. కానీ మంచి చదువుకున్నారమ్మా మీరు. అలా ఉన్నా కూడా టీచర్స్ ప్రోత్సహించే వాళ్ళ మీకు చదువుకునేటప్పుడు? ప్రోత్సహించే వాళ్ళు సార్. ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు మీకు? ఎవరు ఎక్కువ సపోర్ట్, అంటే మీ బాధ అయినా దుఃఖమైన ఎవరితో చెప్పుకుంటుంటారు? ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం సార్. ఇప్పుడు లాస్ట్లో సీఎం గారిని ఏం కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని? మాకు కూడా జీవనోపాధి చూపిస్తే బ్రతుకుతాం సార్ అని కోరుకుంటున్నాం సార్. లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుకుంటున్నారు? మాకు తగిన క్వాలిఫికేషన్స్ బట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మాకు తగిన జాబులు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నానండి. ఓకే, మీరు? రేవంత్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అయినందుకు సంతోషమే. ఆయన మాలాంటి వాళ్ళకు ఇప్పుడు అమ్మాయికి ఇచ్చారు రజనీ గారికి, మాకు కూడా ఇస్తారని ఆశతోనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ జాబు రజనీ గారికి ఇచ్చారు, అలాగే మాకు కూడా ఇస్తారని ఆశతో కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి ఇస్తే సార్ మరణం తప్పుద్ది, మీరు పుణ్యం చేసుకుంటారు సార్. మీరు జాబులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
రజనీ గారికి జాబ్ ఇచ్చినందుకు, అలాగే మాకు కూడా ఏదో ఒక జీవనోపాధి ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు ఇస్తే కనుక మేము బ్రతుకుతాం సార్, లేదంటే పెన్షన్తో బ్రతకలేకపోతున్నాము. అమ్మ నాన్నలు చాలా భారంగా ఉన్నాం సార్ మేము. వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ కూడా అయిపోయింది సార్. వాళ్ళని చూసుకునే ఏజ్లో మమ్మల్ని వాళ్ళు సాగుతున్నారంటే మాకు అది చాలా బాధగా ఉంది సార్. వాళ్ళని ఇప్పుడు కూర్చొని తినే ఏజ్ సార్ వాళ్ళది. వాళ్ళ కూలికి వెళ్తూ ఏదో మమ్మల్ని బ్రతికించుకుంటున్నారు. మాకు ఏదో ఒక జాబ్ ఇచ్చి మా ఫ్యామిలీకి అండగా నిలబడండి సార్. వందనాలు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎంతటి కష్టమైనా ఒక ఉద్యోగం చేయగలననే నమ్మకం నాకుంది. చేస్తాను. అది ముందు మీరు మాకు దారి చూపిస్తేనే ఆ దారిలో మేము నడుస్తాం. కాబట్టి ఏదో ఒక పోస్ట్ కన్ఫామ్గా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మాకు బ్రతకాలంటే అడుగు తీసి అడుగు వేయడమే మాకు కష్టం అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనే ఆలోచన మాలో ఉంది. ఎవరు ఆదుకుంటారు అంటే మాకే తెలియదు. ఇంకా అసలు ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం ఉంటే మమ్మల్ని ఆదుకోవాలి కదా. ఇప్పుడు సీఎం కొత్తగా వచ్చి ఒక్కరికి ఇస్తే సరిపోదు. మాలాంటి వాళ్ళని చాలామంది ఉన్నాము. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఇవ్వాలని, బ్యాక్లాగ్ పోస్టులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీఎం గారిని. అలా అయితేనే మేము బ్రతకగలుగుతాం. లేదంటే మాకు చావే పరిష్కారమా? అసలు మేము మనుషులమేనా? దేవుడు చేసిన వింత మనుషులమా, చీడ పురుగులమా? మాకు మేమే క్వశ్చన్ చేసుకోవాలి. మాకు సావేనా పరిష్కారం? ప్రభుత్వం మాకు ఏదైనా దారి చూపిస్తుందా? ఎవరిని అడగాలి మేము? ఇంతవరకు నాకు సర్టిఫికెట్ లేదు, రిజెక్ట్ చేశారు. ప్రతీ నెల మా ఊరికి వెళ్ళినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి అడుగుతా, ప్రతి మంత్ ఈ టైంకి నాకు ఫోన్ చేయండి అమ్మా అని అంటారు. ఫోన్ చేస్తా, లేదు మళ్ళీ నెక్స్ట్ మంత్ అని చెప్తారు. ఇంతవరకు నాకు సర్టిఫికెట్ లేదు, నాకు ఆ పెన్షన్ రాదు. ఎలా గడపాలి? నాకు ఇప్పుడు ఒక పాప. చాలా కష్టంగా ఉంది నా జీవితం. కాబట్టి సీఎం గారిని మాకేదో ఒక కాంట్రాక్ట్ బేస్లోనైనా మినిమం 25,000 సాలరీ ఉండేలా మాకు జాబ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అదే కోరుకుంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఒకటే సార్, నేను ఒకటే కోరుకుంటున్నా. మా కుటుంబంలో మనకు కుటుంబంలో నలుగురం ఉన్నాము, మా భార్యతో కలిపి. నేను నాలాంటి కుటుంబం అని కాదు, నా అందరిలా తెలంగాణలో ఉన్నటువంటి లెల్లిపుట్స్ మరుగుజులు అందరిలా ఒకే కుటుంబంలో చాలా కష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులకు చాలా భారంగా ఉంటారు. చదువుకున్న వాళ్ళకి జాబ్ ఇస్తే మన కాళ్ళ మీద మనం నిలబడతామని నాకు అదొక కోరిక తప్ప నేను వేరే ఉద్దేశంతోనే మాట్లాడతలేదు సార్. ఒకటే, నాకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాను. రజనీకి అయితే ఎలాగా ఇచ్చి మీరు తెలంగాణలో మొట్టమొదటి ఉద్యోగం ఎప్పుడైతే ఇచ్చారో దానికి తెలంగాణ ఉన్నటువంటి వికలాంగుల మిత్రులు అందరూ మీకు ఒక దేవుడిలాగా చూస్తున్నారు. ఈరోజు మీరు ఒక దేవుడు అంటే తెలంగాణలో దేవుడు ఎక్కడో లేడు సార్, మీలో ఉన్నాడు. మీలో ఉన్నాడు సార్, దేవుడు ఎక్కడో లేడు. మీకు ఎదురుగా మీలో అవపడుతున్నాడు, మీరు మాకు అవపడుతున్నాడు దేవుడిలాగా. ఈ జనాలు వికలాంగులు మొత్తం మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారు సార్. మా డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని, కొంతమందికి జీవనోపాధి చూపించాలని నేను కోరుకుంటున్నాను సార్. మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మేము చదువుకొని కూడా వేస్ట్, మాకు పని లేదు. ఊళ్ళో ఎవరు 10 రూపాయల పనికి ఎవరు విలువరు, 20 రూపాయల పనికి కూడా విలువరు. అసోటప్పుడు మా బతకడం ఎందుకు అని మేము మా లాస్ట్ జీవితం సరిగా మీది కాదంటే మా లాస్ట్ జీవితం. ఇక మాకు పింఛన్తో బతికే అంత స్టెమినా మాకు లేదు. పింఛన్ సరిపోవట్లేదు సార్ మాకు వచ్చాయి. సరే, నేను ఒకటే కోరుకుంటున్నాను, మీకు ఖచ్చితంగా మాకు జాబ్ ఇస్తారని మేము ఆశిస్తూ మీకు పాదాభివందనం చేస్తున్నాను సార్. నేను నమస్కారం సార్. నా పేరు వెంకటేష్. మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం.
కింద వచ్చిన సార్ నేను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జనం పక్షలోని ఒక మరుగుజ్జు లిలీ లాంటి వికలాంగులకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి మన అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మన డిజబుల్ తరపు నుంచి జాబ్ తెచ్చుకున్న రజనీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జాబ్ ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ఇంకా పాదాభివందనాలు. మా రజనీకి ఎట్లా అంటే ఇచ్చిందో ఉద్యోగం ఇంకా మా ఇప్పుడు ఇంతమంది ఏం కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా మండలాల నుంచి వస్తారు, చాలామంది ఉన్నారు, ఊరికి 2-3 ఉన్నారు ఇలాంటి డిజబుల్ వాళ్ళందరికీ ఏదో ఒకటి జీవనోపాధి చూపించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే జీవనోపాధి అంటే చదువుకున్న వాళ్ళకు కేటగిరీలోని బ్యాక్లాగ్ పోస్ట్ లాగా ప్రతి ఒక్క మండల ఆఫీస్లో కాలుగున్నాయి. జనరల్ సకలాంగులు ఉన్నారు, ఏది విఆర్ఓ అలాంటివి కానీ స్లీపర్ కానీ అలాంటివి. అట్లా కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సరే మాకు ఇప్పిస్తే మా కాళ్ళ మీద మేము ఆధారపడతాం సార్. ఇప్పుడు మీరు ఇచ్చే 4,000 పింఛన్ కానీ 6,000 పింఛన్ ఇస్తామంటున్నారు. 6,000 పింఛన్ ఇచ్చినా కానీ మాకు ఉన్న నిత్యావసర ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది సార్. అలాగే నిత్యావసర సరుకులు అంటే ఈ రోజున్న నిత్యావసర సరుకుల ధరలు చూసుకుంటే చాలా రేట్లు ఎక్కువ అవుతున్నాయి సార్. ఆ 6,000తోనే మేము జీవనం గడపలేము సార్. అలాగే పింఛన్ ఇవాళ ఉండి రేపు పింఛలేము సార్. ఒక ఉద్యోగం ఇప్పిస్తే మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం సార్. మాది ఒక్కటే కదా సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అందరికీ మీరు ఎక్కడైనా బ్యాక్లాగ్ పోస్టులు పెట్టాను సార్ అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రజనీ గారికి కొత్త జాబ్ ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె మొట్టమొదటి సంతకం ఫస్ట్ జాబు మరుగుజ్జుతనంలో ఫస్ట్ జాబ్ ముఖ్యమంత్రి గారు ఇప్పించడం జరిగింది. మాలాంటి మరుగుజ్జులు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. మాలాంటి కూడా ఒక చిన్న ఉద్యోగం ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము పుట్టడం వల్ల ప్రజలు చాలామంది హేళనగా ప్రవర్తిస్తున్నారు. మాకు ఇలా పుట్టడం చాలా బాధగా అనిపిస్తున్నది. మాకు ఎలాంటి సాయం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని. మాకు ఏదైనా ప్రభుత్వ చిన్న ఉద్యోగం ఏదైనా పోస్ట్ ఖాళీగా ఉన్న ఇప్పించాలని కోరుకుంటున్నాను. మాకు ఇలా పుట్టడం చాలా బాధగా ఉంది. మాలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ తెలంగాణలో. ఏ ఉద్యోగం ఏ పని లేకుండా చేయడం రాదు మాకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ సోషల్ పోస్ట్ టీవీ. మా విన్నపాన్ని రేవంత్ సార్ దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైతే కోరుకున్నారో రేవంత్ రెడ్డి సార్ దాకా, సీఎం గారి దాకా చేరాలని కోరుకుంటున్నాం. ఇది మా చిన్న ప్రయత్నం. ఎందుకంటే చాలామంది మీలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. బట్ వాళ్ళకి కొంతమందికి రూట్స్ తెలియక అది లేక అక్కడనే ఆగిపోవడం జరిగింది. మీకు ఎప్పటికీ మీలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఎవరి బాధలు ఉన్నా కూడా మా సోషల్ పోస్ట్ టీవీ ఎప్పటికీ ముందడుగు ఉండి మీకు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎంత సంతోషం వేస్తున్నారో. మీ ఇలా ఉండి కూడా మీ కష్టాల్లో మీరు చదువుకుంటూ పోయారు చూడండి, చదువు ఆపలేదు చూడండి. అది నిజంగా గ్రేట్ అండి. మీరు మీలాంటి మీడియా వాళ్ళ ద్వారానే పెద్దవాళ్ళ దృష్టికి, ఎందుకంటే సీఎం మమ్మల్ని గుర్తించి మాలాంటి వాళ్ళకు ప్రోత్సహిస్తుందంటే మీ మీడియా సపోర్ట్ ఉంటే ఇంకా మేము కూడా మా కాళ్ళ మీద మేము ఎవరి మీద ఆధారపడి బతకాలని మాకు కూడా లేదు. ఎందుకంటే మమ్మల్ని సొసైటీలో ఒక చీడపురుగులాగా చూసి మాకంటూ ఒక మనోధైర్యాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం గారికి ఇంకా ఎంతో ప్రోత్సహిస్తే మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది బయటకు రావాల్సిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటా కానీ కొంతమంది పేరెంట్స్ కూడా, ఎందుకంటే అందరు సకలంగా పుట్టి ఒక్కరిద్దరు కూడా దివ్యాంగులో పుట్టిన వాళ్ళని కూడా చూడట్లేదు. ఎందుకంటే కానీ ఎవరికి వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు చూసుకోలేదో మళ్ళీ మేము ఎవరికి దిక్కు లేకుండా మేము దిక్కు అన్నట్టు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మా మీద ఆధారపడడం, మా మీద మేము నిలవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము మా పేరెంట్స్ని పోషించాలనుకుంటే మాకే సరిగా లేకుండా మాకు వచ్చే పెన్షనే మాకు సరిపోకుండా మాకు మా భార్య మా పిల్లలు మళ్ళీ మాకు మమ్మీ డాడీ వాళ్ళందరినీ ప్రోత్సహించాలంటే చాలా కష్టం. మాకేమైనా ఉపాధి ఇస్తే ఎవరికైనా ఇప్పుడు సకలాంగులు కూడా వాళ్ళ మమ్మీ డాడీని చూసుకోవట్లేదు, మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు చూసుకోవడానికి మాకు స్తోమత లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మాలాంటిని ప్రోత్సహిస్తే మాలాంటి దివ్యాంగులు కానీ ఎలాంటి వాళ్ళు కానీ సూసైడ్ చేయకుండా మాకు మనోధైర్యం ఇచ్చినట్టు ఒక దేవుళ్ళలాగా
భావిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ విషయం రేవంత్ రెడ్డి గారే కాదు, ప్రతి ఒక్క మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు దండం పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఆపదలో వస్తుంటారు, వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్స్ కూడా రాలేదట, ఇంకా మీలాంటి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఆఫీసులకు కూడా తెలియదు. దయచేసి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు ఒక అంటే వాళ్ళకి ఏం కావాలన్నా సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సీఎం గారి దగ్గర దృష్టిలో వెళ్ళాలంటే వీళ్ళందరూ వర్క్ చేస్తేనే కదా అక్కడ దాకా వెళ్తుంది, అది చేస్తుంటుంది. అండ్ చాలామంది బాధపడుతున్నారు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే డిస్ట్రిక్ట్స్కి ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు దేనికి అప్లై చేసుకుంటున్నారో అది అప్లై చేయండి, వస్తుందా రాదా తర్వాత చూసుకుంటారు వాళ్ళు, తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తారు. కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు పట్టించుకోకపోవడం, మళ్ళీ రమ్మనడం అనేది చాలా బాధాకర విషయం. అండ్ మీరు కూడా అందరికీ సపోర్ట్ చేయండి, ఎందుకంటే దేవుడి వల్ల మనకు మంచిగా పుట్టించాడేమో, కానీ రేపు మనం ఏ జన్మలో ఏమవుతారో తెలియదు. కానీ మన పరిస్థితి ఇవాళ కాలు చేతులు ఉన్న వాళ్ళు కూడా చదువుతలేరమ్మ సరిగ్గా. కానీ మీరు ఇప్పటిదాకా మీరు ఎంఏ బీఎడ్ చేస్తున్న, టీటీసీ చదివారు, మీరు కూడా ఒక మంచి చదివారు మీరందరూ. ఇది హ్యాట్స్ ఆఫ్. తను తండ్రి తల్లిని చూసుకుంటుంటారు, మంచిగానే వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో చూడకుండా తను చూసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇది ఇలాంటి వాళ్ళకి మనసు ఉంటుందని గ్రహించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో కనుక రేవంత్ రెడ్డి గారు సార్ దాకా వెళ్తే, సీఎం గారి దాకా వెళ్తే మీకు ఒక ఉపాధి కలిగేయాలని చిన్న ప్రయత్నం చేశానండి నేను, యాంకర్ పప్పుని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి జరగాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక లైఫ్లో ఎన్ని ఆపదలు, ఎలాంటి రకరకాల ఇబ్బందులు పడుతుంటారో ఆ ఇబ్బందులను మనం తొలగించాలనే చిన్న ప్రయత్నం మా సోషల్ పోస్ట్ టీవీ, నేను మీ యాంకర్ పప్పుని ప్రయత్నించడం జరిగింది. అండ్ రజనీ లాగానే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ మనకు ఒక ఉపాధిని కలిగించారో, ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కేటగిరీస్లో, అంటే వాళ్ళు దేనికి ఎలిజిబులో వాళ్ళ కేటగిరీకి ఒక జీవన ఉపాధి కలిగాలనేది చిన్న ప్రయత్నం చేశాము. మీకు కనుక ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.